మీ ముందు ఒక టేబుల్పై 2 వస్తువులు పెట్టారు అని ఊహించుకోండి. ఒకవైపు పెద్ద మొత్తంలో డబ్బు మెరుస్తూ, మీ జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేస్తానని చెప్పినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఒక సాధారణంగా కనిపించే పుస్తకం, భగవద్గీత. ఇప్పుడు ఒక ప్రశ్న. ఆ టేబుల్ ముందు మీరు నిలబడి ఉంటే, మీరు ఏది ఎంచుకుంటారు? డబ్బా, లేక దేవుని వాక్యాలున్న భగవద్గీతనా? ఈ ప్రశ్న చాలా సులభంగా అనిపించొచ్చు. కానీ నిజంగా ఆ పరిస్థితి మీ ముందుకు వస్తే, మీ మనసు ఏవైపు తిరుగుతుంది? చాలామంది డబ్బే మంచిది అని అనుకుంటారు. ఎందుకంటే డబ్బుతో ఇల్లు కొనొచ్చు, కారు కొనొచ్చు, సుఖంగా జీవించొచ్చు. కానీ మరికొందరు మాత్రం ఇలా ఆలోచిస్తారు. డబ్బు జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ దేవుని వాక్యం జీవితానికి అర్థం ఇస్తుంది. ఈ రోజు మీరు చూడబోయే కథ ఇలాంటి ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఒక ధనవంతుడైన వృద్ధుడు తన జీవితంలో ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. అతని దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ పిలిచి ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అందరూ విందు ప్రారంభం కావాలని ఎదురుచూస్తుండగా అతను ఒక టేబుల్ మీద 2 వస్తువులు పెట్టించాడు. ఒకవైపు డబ్బు, మరోవైపు భగవద్గీత. అతను అతిథులను చూసి ఒక్క మాట అన్నాడు. ఈ రెండింటిలో ఒకటి మాత్రమే మీరు ఎంచుకోవాలి. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న తిరుగుతోంది. ఎవరైనా నిజంగా దేవుని వాక్యాన్ని ఎంచుకుంటారా? లేక అందరూ డబ్బునే ఎంచుకుంటారా? కాని ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఆ సంఘటన ఏమిటో ఇప్పుడు చూడండి. ఒక పట్టణంలో ఒక వృద్ధ పారిశ్రామిక వ్యాపారవేత్త ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. భారీ మేడ, ఎన్నో ఆస్తులు, అందరూ అతన్ని గౌరవించేవారు. కాని అతని జీవితంలో ఒక పెద్ద ఖాళీ ఉంది. అతనికి కుటుంబం లేదు, స్నేహితులు లేరు. అతను పూర్తిగా ఒంటరిగా ఉండేవాడు. అందరూ ఇతనికి వారసులు, బంధువులు గాని లేరు. తదనంతరం ఈయన ఆస్తులన్నీ ఎవరికి చెందుతుందో అని అనుకునేవారు. అందరూ ఈయన అన్నిటినీ అమ్మేసి దాంతో వచ్చిన డబ్బును చారిటీలకు ఇచ్చేస్తాడు. ఇంతకంటే ఈయన ఏం చేస్తాడు? ఒకరోజు ఆ వృద్ధ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర పనిచేసే అందరూ ఉద్యోగుల కోసం ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ రోజు మేడ మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. భారీ టేబుల్ మీద రుచికరమైన వంటకాలు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కాని విందు ప్రారంభం కావడానికి ముందు ఆ వృద్ధ వ్యాపారవేత్త ఒక ప్రత్యేక ప్రకటన చేశాడు. అతని దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులందరూ వచ్చి విందు టేబుల్ దగ్గర కూర్చున్నారు. మీ అందరికీ ఒక ముఖ్య ప్రకటన. అతను అందరి ముందుకు ఒక టేబుల్ తీసుకొచ్చాడు. ఆ టేబుల్ మీద 2 వస్తువులు ఉన్నాయి. ఒకవైపు డబ్బు, మరోవైపు భగవద్గీత. అందరూ ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు. మీ అందరికీ ఈ విందు నా బహుమతి. కాని ఈరోజు మీలో ప్రతి ఒక్కరికీ మరో బహుమతి కూడా ఉంది. ఈ టేబుల్ మీద ఉన్న వాటిలో మీకు నచ్చినది ఎంచుకోండి. మీరు తీసుకున్నది మీకే చెందుతుంది. గదిలో నిశ్శబ్దం నెలకొంది. మొదట ముందుకు వచ్చినవాడు తోటమాలి. ఆ వ్యాపారవేత్త అందరినీ ఉద్దేశించి మరొక ప్రకటన చేశాడు. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఏమిటా? టేబుల్ మీద కొంత డబ్బే ఉంచారు మరియు ఒక చిన్న పుస్తకం ఉంచారు అని మీ అందరికీ వెలితిగా ఉండొచ్చు. డబ్బు తీసుకున్న వారికి ఆ డబ్బుతో పాటు ఇంకొంత డబ్బు ఇవ్వబడును. పుస్తకం తీసుకున్న వారికి జీవితానికి కావలసిన మంచి బోలెడు పుస్తకాలు ఇవ్వబడును. మొదటగా లేచిన తోటమాలి ఇలా అన్నాడు. సార్, ఈ విందు కోసం చాలా ధన్యవాదాలు. కాని ఈ చిన్న పుస్తకం నాకు ఉపయోగం లేదు. అతను డబ్బు తీసుకున్నాడు. తర్వాత బట్లర్ ముందుకు వచ్చాడు. అతను నవ్వుతూ ఇలా అన్నాడు. సార్, నేను మూర్ఖుడిని కాదు. తెలివైన మనిషి ఎప్పుడూ డబ్బునే ఎంచుకుంటాడు. అతను కూడా డబ్బునే తీసుకున్నాడు. తర్వాత వంట చేసే మహిళ వచ్చింది. నాకు మ్యాగజైన్లు చదవడం ఇష్టం అని ఆమె చెప్పింది. కాని ఈ భగవద్గీత నాకు బోరింగ్గా అనిపిస్తోంది. అందుకే నేను కూడా డబ్బునే తీసుకుంటాను. అందరూ సంతోషంగా తమ డబ్బు తీసుకున్నారు. ఇంకా ఒక వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆ వ్యక్తి వ్యాపారవేత్త పెంచుతున్న జంతువులను చూసుకునే ఒక పేద యువకుడు. అతను ముందుకు వచ్చాడు. వృద్ధ వ్యాపారవేత్త అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. నాకు తెలుసు, వీళ్లందరిలో నువ్వే అత్యంత పేదవాడివి. కాబట్టి నేను డబ్బునే నీకు ఇస్తాను. అది నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఆ యువకుడు కాసేపు ఆలోచించాడు. తర్వాత వినయంగా ఇలా అన్నాడు. అవును సార్, డబ్బు నా కుటుంబానికి చాలా అవసరం. కానీ చిన్నప్పటి నుండి నా తల్లి నాకు ఒక విషయానికి నేర్పింది.
దేవుని వాక్యం మన పాదాలకు దీపం, మన మార్గానికి వెలుగు. అందుకే నేను భగవద్గీతను ఎంచుకుంటాను. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బట్లర్ కోపంగా అరిచాడు, ఎంత మూర్ఖుడు! ఆ యువకుడు భగవద్గీతను తెరిచాడు. అందులో 2 కవర్లు ఉన్నాయి. మొదటి కవర్ తెరిచినప్పుడు అందులో భారీ మొత్తంలో డబ్బు ఉంది. మిగతా వాళ్లకు ఇచ్చిన డబ్బు కంటే 10 రెట్లు ఎక్కువ. అందరూ షాక్ అయ్యారు. తర్వాత రెండో కవర్ తెరిచాడు. అది ఒక వీలునామా పత్రం. అందులో ఇలా రాసి ఉంది, నేను మరణించిన తరువాత నా మొత్తం ఆస్తి ఈ యువకుడికే చెందుతుంది. అందరూ పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయారు. వృద్ధుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, మీ పరిపూర్ణ హృదయంతో దేవునిపై విశ్వాసం ఉంచండి. మీ స్వంత బుద్ధిపై ఆధారపడకండి. మంచి పుస్తకాలు చదివితే అవి మీ బుద్ధి మార్గాలను సరిచేస్తుంది. జీవితంలో చాలాసార్లు మన ముందుకు 2 ఎంపికలు వస్తాయి. ఒకటి తక్షణ లాభం, మరోటి దేవుని మార్గం. ఈ కథ మనకు ఒక విషయానికి చెబుతుంది. దేవునిని మొదట ఎంచుకునేవారు ఎప్పుడూ చివరికి ఓడిపోరు.